రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ ఈ కులగణన విషయంలో దేశానికి రోల్ మోడల్ తెలంగాణ అని చెప్పి పదే పదే చెప్తా ఉన్నాడు. నిన్న పెట్టినటువంటి ప్రెస్ మీట్లో కూడా అదే చెప్పాడు. అసలు ఎట్లా రోల్ మోడల్ అనేటువంటిది ఆయన చెప్పాలి. ఇంత ఆ పార్టీకి అగ్రనేతగా ఉండి ఈ రాష్ట్రంలో చాలా పొరపాట్లు జరిగినాయి, ఒక్క ప్రామాణికమైన పద్ధతి పాటించలేదు, చాలా లోపభూయిష్టంగా చేసిందని చెప్పి మేము ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి చెప్పాము. రాహుల్ గాంధీకి స్వయంగా నేను లేఖ రాశాను, ఆయన ఆఫీస్లో పోయి కూడా ఇచ్చొచ్చాను. నేను వాటిని రెక్టిఫై చేసే ప్రయత్నం చేయకుండా ఏమైనా బీసీలకు అన్యాయం చేసే ప్రయత్నమే చేస్తూ ఉన్నారు. ఇది గమనించకుండా మన దాంట్లో చాలామంది ఏంటంటే ఓహో ఆహో ఆయన జ్యోతిబా పూలేతో పోగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను ఇవాళ రాష్ట్రానికి పరిమితమై ముందు మాట్లాడదాం, తర్వాత కాస్ట్ సెన్సెస్ ఎట్లా చేస్తారనే దాని మీద పోదాం. ఇవాళ ఈ రాష్ట్రంలో కులగణన ఆరంభమైనప్పటి నుంచి చూద్దాం. 70 ప్రశ్నలు పెట్టిండ్రు, వ్యక్తిగత స్వేచ్ఛను పూర్తిగా హరించే ప్రశ్నలు. ఆ 70 ప్రశ్నలను రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా పూర్తిగా నింపినటువంటి పరిస్థితి లేదు. అలాంటి నేపథ్యంలో ఏంటి, సమాచారం మీకు రాలేదు. దాని తర్వాత ఒక స్వతంత్రమైనటువంటి కమిషన్ వేసి చేయాలి. మీరు ఏం మాట్లాడినా తమిళనాడు ఆదర్శం అని చెప్పి మాట్లాడతారు కదా. మరి తమిళనాడులో అంబాశంకర్ అనేటువంటి ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ను చాలామంది నిపుణులతో కూడినటువంటి ఒక స్వతంత్ర కమిషన్ వేసి ఆ కమిషన్ ద్వారా కులగణన చేశారు. మరి మీరు ఇక్కడ ఏం చేశారు, మీరు ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా చేయించారు. ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఎవరు, మీ చెప్పు చేతుల్లో ఉండేటటువంటి అధికారులు చేసేటివి. మీరు గణాంకాలు ఎక్కువ చేయమంటే ఎక్కువ చేస్తారు, తక్కువ చేయమంటే తక్కువ చేస్తారు. సో అదొక ప్రొసీజర్ ల్యాబ్స్, క్వశ్చనర్ ప్రొసీజర్ ల్యాబ్స్. తర్వాత విద్యా ఉద్యోగ రంగాలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల విషయంలో బీసీ కమిషన్ నుండి మీరు నివేదిక తీసుకోవాలి. బీసీ కమిషన్ నుండి అడగలేదు. డెడికేటెడ్ కమిషన్ వేయాలని మేమంతా కోర్టుకు పోయి కోర్టు ద్వారా చెప్పిస్తే డెడికేటెడ్ కమిషన్ను ఏమి అవగాహన లేనటువంటి ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ను వేసిండ్రు. ఇంత కీలకమైనటువంటి చర్చ జరుగుతున్నప్పుడు ఏది భూసాని వెంకటేశ్వరరావు గారని ఆయన వేశారు. ఏకసభ్య కమిషన్, ఆయనకు సభ్యులు లేరు, నిపుణులు లేరు, విధులు లేవు, నిధులు లేవు, రూమ్ కూడా లేదు ఆయనకు. ఆయన చేసిన పని కూడా ఏం లేదు. అర్ధంతరంగా ఆయన ఈ సర్వే జరుగుతూనే ఉన్నది. 42% అని చెప్పి వీళ్ళు ఘనంగా చెప్తున్నారు. ఈ 42% కావాలంటే లెక్కలన్నీ కావాలి కదా. ఆ లెక్కలు పూర్తయినాక ఆ లెక్కలు నీకు ఇస్తే కదా నువ్వు చేసేది. అది కాకముందే నువ్వు ఆగమేఘాల మీద నీ రిపోర్ట్ ఇచ్చేసినావు. అంటే డెడికేటెడ్ కమిషన్ సరిగా పనిచేయలేదు, బీసీ కమిషన్ నివేదిక అడగలేదు, క్వశ్చన్ తప్పుల తడక. తీరా చూస్తే ఏమైపోయింది, మానాడు సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడు బీసీలు 51% ఉన్నారని చెప్పి కేసీఆర్ గారి ప్రభుత్వం చెబితే నువ్వు ఇవాళ చేసిన దాంట్లో 56% ఉన్నారని చెప్తామండి. అంటే ఇన్నేళ్లలో కూడా కేవలం 5-6% పెరుగుతారా? కాబట్టి బీసీల యొక్క జనాభా తగ్గింది, సక్రమమైన పద్ధతులు పాటించలేదు, రేపు న్యాయస్థానంలో నిలబడడానికి అవకాశం లేదు. ఇది 50% దాటాలంటే అన్ని పద్ధతులు పాటించాలని చెప్పి మేము పదే పదే చెప్పినప్పటికీ ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం దున్నపోతు మీద వర్షం పడ్డ చందంగానే ఉన్నది తప్ప ఏమీ దాన్ని మార్చే ప్రయత్నం చేయలేదు. ఆనాడు లెక్కలు బయట పెట్టలేదని చెప్పి మీరు చాలాసార్లు మాట్లాడిండ్రు. ఈనాడు ఏం లెక్కలు బయట పెట్టినాం?